ఏలూరు జిల్లా కలెక్టరేట్ వద్ద రాజకీయ వేడి రాజుకుంది. హే రామ్ సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు భారీ నినాదాలు చేశారు. తిమ్మాపురం గ్రామంలో స్వామివారి సేవలకు తులసి వనం పెంపకానికి ఒక కుటుంబం కేటాయించిన దేవుడి భూమిని కొందరు కబ్జా చేశారంటూ వైసీపీ శ్రేణులు కలెక్టరేట్ వద్ద మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి తానేటి వంతా మాట్లాడుతూ దేవుడి భూమికి ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించి ఒక సంఘం పేరుతో అక్రమంగా కబ్జా చేశారని మండిపడ్డారు. రెవెన్యూ అధికారులపై ఒత్తిడి తెచ్చి ఫేక్ డాక్యుమెంట్ల ఆధారంగా మ్యుటేషన్ చేయించుకున్నారని ఆమె ఆరోపించారు. మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా తాము స్వయంగా వెళ్లి విచారణ జరిపామని, అక్కడ స్వామివారి తులసివనాన్ని ధ్వంసం చేసి భూమిని స్వాధీనం చేసుకున్న విషయం నిజమేనని తేలిందని స్పష్టం చేశారు. వెంటనే జిల్లా అధికారులు స్పందించి కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇదే తరుణంలో జనసేన నాయకులపై తానేటి వంతా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వాస్తవాలు తెలుసుకోకుండా ఎలాంటి ఆధారాలు లేకుండా వైసీపీ వాళ్లే ఈ భూమిని కబ్జా చేశారంటూ జనసేన నేతలు ఆరోపించడం హాస్యాస్పదమన్నారు. మీడియా ముందుకు వచ్చేటప్పుడు పూర్తి ఆధారాలతో రావాలని హితవు పలికారు. కాగా ఈ భూమికి సంబంధించిన అసలు వంశస్థులు స్థానిక తహసీల్దార్కు లేఖ ఇచ్చారని, దేవుడి సేవలకు ఉపయోగించని పక్షంలో ఆ భూమిని తిరిగి తమ వంశానికే అప్పగించాలని కోరినట్లు ఆమె వెల్లడించారు. రాష్ట్రంలో ప్రస్తుతం సాగుతున్నది ప్రజాపాలన కాదని, రాజ్యాంగ విరుద్ధంగా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని వైసీపీ నేతలు విమర్శించారు. ముఖ్యమంత్రి తనయుడు కేవలం 99 రూపాయలకే భూమి ఇస్తారని చెప్పడం ప్రజలను వంచటమేనన్నారు. ఈ భూ కబ్జా వ్యవహారంపై జిల్లా అధికారులకు పూర్తి స్థాయిలో ఫిర్యాదు చేశామని, ఉన్నతాధికారులు న్యాయం చేస్తారనే నమ్మకం ఉందని వైసీపీ నాయకులు స్పష్టం చేశారు. వెంకన్న స్వామి భూమిని అపహరించాలని చూస్తున్న వారిని వెంటనే శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. ఒక సంఘం పేరున బదలాయించినటువంటి తీరుని గమనిస్తే పాలకులు అధికారులపై ఏ విధమైన ఒత్తిడి చేస్తున్నారు, వారి పాలనలో ప్రతిపక్షాన్ని కేసులు పెట్టి భయపెట్టాలని, కేసుల ద్వారా అణిచివేయాలని వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా దేవుడి ఆస్తి రక్షించడంలో ప్రతిపక్షం ఎక్కడా వెనక్కి వెళ్ళదు, ప్రజల ఆస్తులు రక్షించడంలో వెనక్కి వెళ్ళదు, ప్రభుత్వ ఆస్తులు రక్షించడంలో వెనక్కి వెళ్ళదు. దానికి ఉదాహరణే చిన్న తిరుపతిలో జరిగినటువంటి ఉదంతం. ఏ భూమినైతే ఒక సంఘం పేరున ఒక అన్రిజిస్టర్డ్ కాదు, ఫోర్జరీ మరొకసారి చెప్తున్నాను, ఫోర్జరీ డాక్యుమెంట్ని సృష్టించి ఎంఆర్ఓకి ప్రెజర్ తీసుకొచ్చి ప్రభుత్వ రికార్డులోకి ఎక్కిస్తే సాధారణంగా మన దేశంలో హిందుత్వం, ఈ సందర్భంలో సనాతన ధర్మ రక్షకుల్ని అడుగుతున్నాను, హిందుత్వంలో తన ఆస్తి భగవంతుడికి సమర్పిస్తే తన కుటుంబం తరతరాలుగా పుణ్యఫలాలు పొందుతుందని విశ్వాసంతో ఒక కుటుంబం వారు 2 ఎకరాల భూమిని స్వామివారికి సమర్పించారు దేవాదాయ ధర్మాదాయ శాఖకి. అందులో ఉన్న ఫలసాయం కానీ, అన్నిటికంటే ముఖ్యంగా శ్రీవారి కైంకర్యాలకి అతి పవిత్రమైనటువంటి తులసి మాలలు సమర్పించాలంటే తులసి వనం కావాలి. అటువంటి వనానికి సంబంధించినటువంటి భూమిని ఫోర్జరీ డాక్యుమెంట్ ద్వారా అధికారులు, నాయకులు, కమ్మ సంఘం అని పేరుతో దోపిడీ చేస్తే ఈ రాష్ట్రంలో హే రామ్ సేవ్ ఆంధ్రప్రదేశ్ అనక మేము ఏం చేయం. అంటే మనకి స్వామివారి యొక్క అంశం లెక్క వేసుకున్నప్పుడే కృతే నారసింహస్య త్రేతాయాం రఘునందన ద్వాపరే వాసుదేవస్య కలో వెంకట నాయక్ అంటాడు. భగవంతుడి యొక్క అవతారాలు కృతయుగం నుంచి కూడా విష్ణుమూర్తి ఎత్తినటువంటి అవతారాల్లో తిరుమలలో వెంకటేశ్వర స్వామి వారు వెలిసి ఉంటే చిన్న తిరుపతిలో చిన్న వెంకన్న వెలిశాడు. ఆయన ఆస్తుల్ని కబ్జా చేయాలని ఇంతకంటే ఉదాహరణ అక్కర్లేదు. నేను అంటాను 5 సంవత్సరాలు అధికారం ఉంది అంటే ప్రజలు ఇచ్చినటువంటి అధికారం ఏమిటి? ప్రజల ఆస్తుల్ని పరిరక్షించమని. సింపుల్లీ దే ఆర్ కస్టోడియన్స్ ఫర్ 5 years, 5 సంవత్సరాల కాలం ప్రజల ఆస్తులు రక్షించమని. పాలకుల నిర్ణయాలు ఎలా ఉన్నాయి? ఆయన అంటాడు, ముఖ్యమంత్రి గారు తనయుడు, ముఖ్యమంత్రి గారు చెప్పాలా మాట, నేను 99 పైసలకి ఎకరం ఇస్తానంటే అంత చీపా అని విలేకరు అడిగితే కాదు మొత్తం భూమే ఇచ్చేస్తానన్నాడు. మీద
మీ హెరిటేజ్ భూమి రాసి ఇవ్వండి, మొత్తం తప్పు లేదు. మీరు ఏ సాంప్రదాయాన్ని ఇక్కడికి తీసుకొచ్చారు అంటే మనం భూములు కాజేస్తే అడిగేవాడు లేడు. మీరు రెడ్ బుక్ అదేదో రాజ్యాంగ విరుద్ధమైన పాలన, నేను అది పదం వాడటానికి ఇష్టం లేదు నాకు. రాజ్యాంగబద్ధంగా పాలిస్తానని ప్రమాణం చేసిన మీరు రాజ్యాంగ విరుద్ధంగా పరిపాలన చేయటం ఇదే. ఇలా ఫోర్జరీ డాక్యుమెంట్లు వస్తాయి, రికార్డులు మారుతాయి, ప్రజల ఆస్తి అయిపోయింది, ప్రభుత్వ ఆస్తి అయిపోయింది, ప్రైవేట్ ఆస్తులు దోపిడీలు దాడులు చేసి కబ్జాలు చేయడం అయిపోయింది. ఇక భగవంతుడికి వచ్చారు. ఆయన చెప్పుకోలేడు కదా, కానీ ఆయన చెప్పుకోడు. ఆయన పక్షాన మా గొంతులు ఉన్నాయి, ఆయన పక్షాన మా గొంతులు ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగా మా వనితమ్మ దీన్ని వెలుగులోకి తీసుకొచ్చింది. మీరు మీడియా ద్వారా ఎన్ని కుట్రలైనా చేయొచ్చు, కుతంత్రాలైనా చేయొచ్చు, ప్రచారాలైనా చేయొచ్చు, కానీ ఇది నిజం. ప్రజలు గమనించండి. దేవుడి ఆస్తిని ఒక ఫోర్జరీ డాక్యుమెంట్ ద్వారా అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ మీద ప్రెజర్ చేసి వాళ్ళ సంస్థకు రాయించుకున్నారంటే ఇంతకంటే దారుణం ఈ రాష్ట్రంలో ఇంకొకటి ఉంటుందా? ఇది పాలన కాదు, దోపిడీ రాజ్యమే ఏలుతుంది. అందుకే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు, హే రామ్ సేవ్ ఆంధ్రప్రదేశ్ అని. ఇవాళ దేవుడే మనల్ని రక్షించాలనే విధంగా ఎక్కడ శాంతి భద్రతలు లేవు, చట్టబద్ధ పాలన సాగట్లేదు, రాజ్యాంగానికి గౌరవం లేదు, నీకు నచ్చినట్టు పాలన చేస్తూ ఉన్నారు. ఒకరోజు అంటారు సనాతన ధర్మం అని. ఇక్కడ దేవుడు ఆస్తిని కాజేసిన వారిపైన ఈ సనాతన ధర్మవాదులందరూ ఏం మాట్లాడతారు? సమాధానం చెప్పాలని సందర్భంగా మనవి చేస్తూ జాయింట్ కలెక్టర్ గారికి ఇచ్చాం. ఆయన పాజిటివ్గా దీనికి సంబంధించినటువంటి ఎంక్వైరీ కండక్ట్ చేసి ఎవరైతే సంబంధిత వ్యక్తులు ఉన్నారో ఈ నేరానికి పాల్పడిన వారు, ఈ నేరంలో పాలు పంచుకున్నవారు కూడా శిక్షార్హులనేటువంటిది మేము డిమాండ్ చేశాం. మాకు నమ్మకం ఉంది. ఇప్పటికీ కొంతమంది ఎవరైతే ఇవాళ అధికారులు ఉన్నారో ధర్మబద్ధంగా పాలించేవారు, దేవుడంటే భయం కలిగిన వారు ఖచ్చితంగా ఈ దేవుడి ఆస్తుల్ని కాజేయాలనుకున్న వారికి శిక్ష పడేటట్టుగా మీరు చేస్తారు, లేకపోతే దేవుడైనా శిక్షిస్తాడని సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం. వెంకటేశ్వర స్వామి, చిన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం పుణ్యక్షేత్రం అంటే ఎంతోమంది భక్తులు మరి అక్కడికి భక్తి శ్రద్ధలతో వచ్చి కాలినడకన వచ్చి తమరి యొక్క కష్టాలు అన్నీ కూడా స్వామివారికి చెప్పుకొని ఆ కష్టాల నుండి మమ్మల్ని బయటికి పాడేయమని చెప్పి భక్తులందరూ కూడా అక్కడ వేడుకుంటూ ఉంటారు. అలా స్వామివారు తమ కష్టాలు తీరుస్తారని ప్రగాఢమైన నమ్మకంతో విశ్వాసంతో భక్తులందరూ కూడా అక్కడికి వస్తుంటారు. అలాంటి పుణ్యక్షేత్రంలో మరి తిమ్మాపురం గ్రామం అంటే నియరెస్ట్గా ఉంటుందండి ద్వారకా తిరుమలకి. ఆ గ్రామంలో ఈ స్వామివారి సేవలకి కావలసిన తులసి ఆకులు అంటే తులసి ఆకులతో తులసి దండ చేయడానికి అక్కడ తులసి వనాన్ని పెంచుతున్నారు. ఆ పెంచే స్థలము ఎక్కడిది అంటే మనకి ఈ దేవస్థానానికి సంబంధించి అప్పుడు అంటే 1994లో కొంతమంది దాతలు అక్కడ దాదాపు అక్కడ ఉన్న గుడి వేణుగోపాల స్వామి గుడితో కలిపి 3 ఎకరాలు ఉంటుందండి. ఆ గుడికి సంబంధించిన స్థలం పక్కనే వేద పాఠశాలకు సంబంధించి దేవస్థానం కొంత స్థలం కొని అక్కడ వేద పాఠశాలను కూడా నడపడం జరుగుతుంది. అయితే ఈ వేణుగోపాల స్వామి గుడికి సంబంధించి దాతలుగా ఉన్నవారు ఎవరు అంటే అక్కడ ప్రసన్న కుమారాచార్యులు అనే ఆయన పేరున ఆర్ఎస్ఆర్లో ఆల్రెడీ రికార్డ్ అయ్యి ఉంది. దాన్ని ఈ మధ్య కాలంలో ఒక ఫేక్ డాక్యుమెంట్, ఒక అన్రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఒకటి క్రియేట్ చేసి ఫోర్జరీ చేసి దాన్ని మ్యూటేషన్ చేశారు. ఇది ఫేక్ డాక్యుమెంట్ అండి, ఇది అన్రిజిస్టర్డ్ డాక్యుమెంట్ అనమాట. దీన్ని బేస్ చేసుకుని రెవెన్యూ అధికారులు ఏదైతే దేవస్థానానికి దాతలు ఇచ్చున్నారో ఆ భూమిని మ్యూటేషన్ చేయడం జరిగింది. ఈ విషయం తెలిసి మేము ఆ స్థలాన్ని సందర్శించడం, అక్కడికి వెళ్ళి ఆల్రెడీ అంటే ఆ స్థలంలో ఉన్న ఈ తులసి వనాన్ని కూడా వాళ్ళు ప్రొక్లైనర్స్ అవి తీసుకొచ్చి అక్కడ దున్నేయడం, ఆ మొక్కలన్నీ కూడా ధ్వంసం చేయడం కూడా జరిగింది. ఇది జరిగిన తర్వాత కొన్ని పేపర్స్లో కూడా సాక్షి పేపర్ వేరే పేపర్స్లో కూడా రావడం జరిగింది. ఆ కథనాలని బేస్ చేసుకుని మేము ఎంక్వైరీ చేసి ఇవన్నీ కూడా ఈ ఎవిడెన్స్లన్నీ కూడా సంపాదించడం జరిగిందండి.
వీటిని బేస్ చేసుకుని మేము వెళ్ళి అక్కడ చూసినప్పుడు నిజంగానే మరి అక్కడ ఉండవలసిన తులసి వనాన్ని వాళ్ళు ధ్వంసం చేయడం ఎందుకు ఇలా జరిగింది? ఇన్ని సంవత్సరాలు కూడా దేవస్థానం అండర్లో ఉన్న ఈ భూమిని ఒకవేళ ఎవరో వచ్చి ఏదో డాక్యుమెంట్ చూపించి మ్యూటేషన్ చేయమని అడిగినప్పుడు ఖచ్చితంగా రెవెన్యూ అధికారులు దేవస్థానం వారికి ఒక నోటీస్ ఇవ్వాలి. ఆ నోటీస్ ఇచ్చారా అంటే ఇవ్వలేదు. ఏది కూడా పద్ధతి ప్రకారం జరగలేదు. అంటే అక్కడ ఒక అన్రిజిస్టర్డ్ డాక్యుమెంట్ని బేస్ చేసుకుని ఫోర్జరీ సంతకాలను కూడా ఎంక్వైరీ చేయకుండా ఎవరు ఎప్పుడో 94లో దేవస్థానానికి ఇచ్చేసిన దాతల యొక్క సంతకాన్ని వీరు ఫోర్జరీ చేసి ఇది మాకు ఇచ్చారు అని చెప్పి వాళ్ళు ఈ మధ్య కాలంలో తీసుకొచ్చి దాని ద్వారా మ్యూటేషన్ చేయించుకోవడం అనేది జరిగిందన్న విషయం మాకు కొన్ని ఆధారాలు దొరకడంతో ఈ ఆధారాలతో ఈ రోజున మేము ఇక్కడ నిన్నటి రోజున కలెక్టర్ గారికి నేను కాల్ చేసి మాట్లాడడం జరిగింది. ఆవిడ వేరే వర్క్ ఉండి చింతలపూడి వెళ్తున్నామని చెప్పడంతో జేసీ గారిని కలవడానికి వస్తామని చెప్తే సరే వచ్చి ఇక్కడ చెప్పడం జరిగింది. ఈ మధ్యకాలంలో ఇదంతా నడుస్తున్నప్పుడు జనసేనకి సంబంధించిన నాయకులు కొంతమంది వచ్చి అక్కడ ఆ స్థలాన్ని సందర్శించి ఇది వైసీపీ వాళ్ళ మిత్ర బృందం కలిసి కబ్జా చేశారని ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఎవరు? జనసేన నాయకుడు. అంటే వాళ్ళు ఏ విధంగా మాట్లాడుతున్నారని, జనసేన ఎవరితో మిత్ర బృందం అండి? టీడీపీతో మిత్ర బృందం. వాళ్ళ మిత్ర బృందమే కబ్జా చేశారని తెలుసుకోకుండా సరైన ఇన్ఫర్మేషన్తో రాకుండా మళ్ళీ ఆ నింద మా మీద మోపడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఈరోజు నా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నామంటే కరెక్ట్గా ఆధారాలతో రావాలి, ఇన్ఫర్మేషన్తో రావాలి, సత్యాలే మాట్లాడాలి. ఏదో నోటుకు వచ్చిందని మాట్లాడేసి వాళ్ళ మిత్ర బృందం చేసిన తప్పిదాన్ని మా మీద వేయడం కరెక్ట్ కాదని జనసేన నాయకులకు తెలియజేస్తూ ఈ రోజున ఏదైతే ఈ ల్యాండ్ గురించి ఇక్కడ వివాదాస్పదంగా మరి పేపర్స్లో రావడం మేమంతా కూడా ఫైట్ చేయడం జరుగుతుందో, మరి ఇక్కడ దాతలు ఎవరైతే దేవస్థానానికి ఇచ్చున్నారో వారి యొక్క వంశస్థులు వచ్చి ఒక లెటర్ కూడా రాసి ఇవ్వడం జరిగిందండి. దేవాలయానికి దేవస్థానానికి కూడా రాయడం, అలాగే తహసీల్దార్కి కూడా ఒక లెటర్ పెట్టారు. ఏమని అంటే ఈ భూమి మా పూర్వీకులు దేవస్థానానికి ఇచ్చున్నారు, దీన్ని పరిరక్షించవలసిన బాధ్యత ఎవరిది? దేవస్థానాన్ని. అలానే రెవెన్యూ అధికారులు కూడా. మరి ఈ రోజున మీరు దేవస్థానం ఈ భూములను పరిరక్షించగలిగితే ఓకే, పరిరక్షించండి, లేని పక్షంలో తిరిగి మాకు అది రిటర్న్ చేయండి అని అప్పుడు పూర్వీకులుగా ఉన్న దాతల యొక్క వంశస్థులు వచ్చి వారు ఒక లెటర్ రాసి ఇవ్వడం కూడా జరిగిందండి. అంటే ఇంత జరుగుతూ ఉంటే ఈ రోజున స్థానిక శాసనసభ్యుడు వచ్చి ఇది ఒక వివాదాస్పదమైన భూమి, ఇది ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉంది, ఇది ప్రభుత్వం ఎవరికి చెందుతుందో ఏంటో అని విచారణ చేసి నిర్ణయిస్తారు అని చెప్పి ఆయన ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అంటే ఆల్రెడీ ఏమర్థమైందండి ఆ స్టేట్మెంట్లో మనకి? ఇది దేవస్థానానికి సంబంధించిన భూమి కబ్జా చేశారన్నది అర్థమైంది. అలానే ఎవరి నోటన మేము విన్నాం, ఎంఆర్ఓ తిరిగి దాన్ని రీమ్యూటేషన్ చేసేస్తున్నాం, కంగారు పడకండి అని ఎవరితోనో చెప్పారట. అంటే మ్యూటేషన్ మళ్ళీ బ్యాక్ చేస్తున్నారంటే అర్థం ఏంటి? పొరపాటు జరిగిందని. ఖచ్చితంగా వాళ్ళే చెప్పకనే చెప్పారు కనుక ఈ రోజున మేమంతా కూడా డిమాండ్ చేసేది ఏంటంటే ఎవరైతే ఈ కబ్జాకి పాల్పడ్డారో, ఎవరైతే ఈ కబ్జా చేయడానికి ప్రోత్సహించారో, ఎవరైతే ఈ మ్యూటేషన్ చేయడానికి ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి ఫోర్జరీ చేశారో వారిని అదుపులోకి తీసుకుని వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలి. అలానే రెవెన్యూ అధికారులు ఎవరైతే దీన్ని మ్యూటేషన్ చేయడానికి పాల్పడ్డారో వారి మీద కూడా యాక్షన్ తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఈ రోజున జేసీ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగిందండి. మనకి ఒక నానుడి ఉంది, మనం పెద్ద తిరుపతి వెళ్ళడానికి మొక్కుకుంటే అక్కడికి వెళ్ళలేని వాళ్ళు చిన్న తిరుపతిలో మొక్కు తీర్చుకోవచ్చంట. ఇక్కడ మొక్కుకున్నవారు, చిన్న తిరుపతిలో మొక్కుకున్నవారు ఇక్కడ తీర్చుకోలేక పెద్ద తిరుపతి వెళ్తే కుదరదంట. చిన్న వెంకన్నకి కోపం వస్తుందంట. మరి ఆయన భూములనే ఈ రోజున కబ్జా చేసిన నాయకులు కానీ వారి కుటుంబ సభ్యులు కానీ జాగ్రత్తగా ఉండాలని, ఆయన ఆగ్రహానికి గురి కాకూడదని హెచ్చరిస్తున్నామండి. స్వామివారికి దానం చేయటం, ఆ దానం చేసినటువంటి భూమిలో ఆ దేవాలయ కమిటీ వారు ప్రత్యేకంగా తులసి దళం తోటను నాటి
ఆ యొక్క తులసి దళంతో రోజువారీ స్వామివారికి పూజా కార్యక్రమాలు చేసే ప్రక్రియలో అనేక రకాల పుష్పాలను కూడా అక్కడ తీసుకుని వచ్చి స్వామివారికి పూజా కార్యక్రమం చేస్తుంటారు. ఈ మధ్యకాలంలో ప్రత్యేకంగా ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి కొందరికి ఆ భూమిపైన కన్నుబడింది. మన ఈ కూటమి ప్రభుత్వంలో పంచాయతీ పోరంబోకులు కబ్జా చేస్తున్నాం, మనల్ని ఎవరు మాట్లాడట్లేదు. రెవెన్యూ భూములు కబ్జా చేస్తున్నాం, రెవెన్యూ పోరంబోకులు కబ్జా చేస్తున్నాం, ఎవరు మనల్ని అడగట్లేదు. చెరువులు కబ్జా చేస్తున్నాం, మనల్ని ఎవరు అడగట్లేదు. ఎక్కడికక్కడే మనం ఎవరు అమాయకులుగా ఉంటే వాళ్ళ భూములు కబ్జా చేస్తే కూడా మన దగ్గరికి ఎవరు మనల్ని పలకరించట్లేదు. మనం అంటే భయపడిపోతున్నారు కనుక మనం కబ్జా చేయడానికి దేనికైనా సిద్ధమే అన్నట్టు చిన్న తిరుపతి వెంకన్న ఆ స్వామివారికి ఇచ్చినటువంటి భూమిని కూడా కబ్జా చేయడానికి వెనకాడలేదు. దానికి కారణం ఏంటంటే వెనకాల మా నాయకులు ఉన్నారు, మా ఎమ్మెల్యే ఉన్నాడు, మా పైన ఉన్నటువంటి నాయకులు ఉన్నారనేటువంటి ధీమా పెరిగిపోయింది. ఇప్పుడే మన పెద్దలు చెప్పడం కూడా జరిగింది. ఆధ్యాత్మికంగా పెద్ద తిరుపతి చిన్న తిరుపతి అనేటువంటి ఆ పెద్ద తిరుపతి వెంకన్న చిన్న తిరుపతి వెంకన్న ఈ స్వామివారిని తలుచుకుంటే ఇప్పుడే చెప్పారు, చిన్న తిరుపతి వెంకన్నకు మొక్కుకుని పెద్ద తిరుపతి వెంకన్న దగ్గరికి వెళ్తే చిన్న తిరుపతి వెంకన్న ఒప్పుకోరినా, పెద్ద తిరుపతి వెంకన్నకు మొక్కుకుని ఇక్కడ చిన్న తిరుపతి వెంకన్నకి వెళ్ళినా ఒప్పుకుంటారు. కానీ ఈ కబ్జా చేసినటువంటి నాయకుల్ని, ఈ దుష్ట చతుష్టయాన్ని ఈ చిన్న వెంకన్న స్వామి ఎందుకు ఊరుకుంటాడు? కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయంతో కానీ ప్రసాదంతో కానీ భూములతో కానీ ఆటలాడుకునేటటువంటి ధైర్యం చేస్తూ ఉన్నటువంటి నాయకులకి వెంకటేశ్వర స్వామి ఇచ్చేటటువంటి షాక్ ట్రీట్మెంట్ ఖచ్చితంగా తట్టుకోలేనటువంటి విధానంలో ఉంటుందనేటువంటిది దయచేసి గుర్తుపెట్టుకుని ప్రవర్తించండి అని మాత్రం హెచ్చరిస్తూ ఉన్నాం. ఇవాళ గోపాలపురం నియోజకవర్గంలో ద్వారకా తిరుమల ఆలయానికి దత్తతగా ఉన్నటువంటి ఒక ఆలయానికి సంబంధించినటువంటి భూమి దాదాపుగా గడిచినటువంటి 35-40 సంవత్సరాలుగా ద్వారకా తిరుమల అండర్లోనే ఉంది. అక్కడ తులసి వనం కూడా వేస్తూ ఉన్నారు. అందులో వచ్చినటువంటి తులసితో స్వామివారికి తులసి దండలు పెట్టి పూజలు కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారు. మరి ఆ యొక్క భూమిని ఈ మధ్య కాలంలో ఒక సంఘం పేరు మీదకి మార్చడం, ఏ రకంగా మార్చారనేటువంటిది ప్రొసీజర్ని మనం చూస్తే ఎంత విచ్చలవిడితనం వచ్చింది. ఈవేళ ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకి అధికారుల్ని ఏ రకంగా అధికార దుర్వినియోగం చేస్తూ, ఇందాక మా జిల్లా అధ్యక్షులు వేణుగారు చెప్పినట్టుగా ప్రజల ఆస్తులు అయిపోయినాయి, ప్రభుత్వ ఆస్తులు అయిపోయినాయి, ఆఖరికి ఈవేళ దేవుడి భూముల్ని కూడా వాళ్ళ పద్ధతుల్లోకి మార్చుకునేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. మార్చినటువంటి ప్రొసీజరు కమ్మవారి సేవా సంఘం అనేటువంటి ఒక సొసైటీ కేవలం 9 సంవత్సరాల క్రితం రిజిస్టర్ అయితే, దాదాపు 60 సంవత్సరాల క్రితమే ఆ సంఘానికి ఈ యొక్క భూమిని దాతలు ఇచ్చినట్టుగా ఒక అన్రిజిస్టర్డ్ ఫేక్ డాక్యుమెంట్ని సృష్టించి తద్వారా రెవెన్యూ రికార్డ్స్లో మ్యూటేషన్ చేసి మార్చినటువంటి పరిస్థితులు గమనిస్తూ ఉన్నాం. ఎవరికీ తెలియకుండా సీక్రెట్గా చేసామని అనుకున్నటువంటి ఈ పని, ఈ దొంగ పని బయటికి రావడం, దేవుడు మరి స్థానిక మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అలాగే మాజీ హోంమంత్రి గారు అయినటువంటి తానేటి వనిత గారి దృష్టికి రావడం, మరి దేవుడు ఆమెతోనే ఈ అంశం మీద మాట్లాడించి బయటికి తీసుకుని రావడంతో ఇప్పుడు నాలిక ఖర్చుకుని స్థానిక ఎంఆర్ఓ కానీ లేకపోతే శాసనసభ్యులు కానీ లేదు ఇది దేవుడికి సంబంధించినటువంటి భూమే, మళ్ళీ యథావిధిగా ఆ రికార్డ్స్ని మారుస్తాం దేవుడి పేరు మీదకే అని చెప్తా ఉన్నారు. అంటే మీ అంతటి మీరే ఒప్పుకుంటా ఉన్నారు ఇందులో తప్పు జరిగింది, ప్రొసీజర్ ల్యాప్సెస్ కావచ్చు, చాలా స్పష్టంగా తెలిసే ఈ భూముల్ని దేవుడిది మరి ప్రైవేట్ వ్యక్తులకి మార్చేమని మీరే ఒప్పుకుంటా ఉన్నటువంటి పరిస్థితి. అంటే దోపిడీకి అంతు లేకుండా ఏది పడితే చేయొచ్చు అనేటువంటి మీ ధోరణి ఎక్కడికి దారి చేస్తుంది అనేటువంటి స్పష్టంగా కనిపిస్తాం.
ఎవరైనా అడిగితే ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టడం. నిన్నటి రోజు చూసాం, రావత్, లేకపోతే హైదరాబాద్ నుంచి తీసుకొచ్చినటువంటి సీనియర్ జర్నలిస్ట్ ఆర్వి గారు కావచ్చు, దేవి గారు కావచ్చు, ఎవరైనా మాట్లాడితే వాళ్ళ గొంతులు నొక్కేయాలనేటువంటి ప్రయత్నం. ఇదే నియోజకవర్గంలో కేసులు పెట్టి రోడ్ల మీద పెట్రోల్ వెహికల్స్ లేవని చెప్పి నడిపించినటువంటి పరిస్థితులు కూడా చూసాం. ఎందుకనంటే ఎవరైనా ఈ ప్రభుత్వం చేసేటటువంటి తప్పుల మీద మాట్లాడితే, ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెడతాం. ఇవాళ తానేటి వనిత గారిని కూడా బ్లాక్మెయిల్ చేసి బెదిరించాలి, ఏదో ఆమెని భయపెట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తే ఎవరు ఇక్కడ భయపడేటటువంటి వాళ్ళు లేరు. మీ తాటాక చప్పుళ్ళకి ఎవరు బెదరరు అనేటువంటి విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోమని చెప్తా ఉన్నాను. ఇవాళ ఏదైతే జరిగినటువంటి ప్రొసీజర్లో తప్పిదం అంతా కూడా నేను సూటిగా అడుగుతా ఉన్నాం. స్థానిక శాసనసభ్యుడు తాలూకా ప్రమేయం లేకుండానే జరిగిందా? ఖచ్చితంగా ఒక ఎంఆర్ఓ ఈ రకంగా ఒక ఫేక్ డాక్యుమెంట్ని ఆధారం చేసుకుని ప్రైవేట్ వ్యక్తులకి భూముల్ని మార్చేసేటటువంటి ధైర్యం చేశాడనంటే డెఫినెట్గా స్థానికంగా ఉన్నటువంటి నాయకులు, ప్రజాప్రతినిధుల తాలూకా అండదండలు లేనిదే జరగదు. ఇవాళ మేము జాయింట్ కలెక్టర్కి స్పష్టంగా ఆధారాలతో సహా ఒక సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్తో ఇవాళ తీసుకుని వెళ్ళి అన్ని డాక్యుమెంట్స్ని ఇవ్వడం జరిగింది.